అనగనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు అన్నమాట. వాడు అందరికీ పనిష్మెంట్లు ఇస్తున్నాడు. వాడు ఒక టీచరు, వీళ్ళొక స్టూడెంట్స్ లాగా. చూడండి ఎలా పనిష్మెంట్ ఇస్తున్నాడో. అందుకని చెప్పేసి వాడు చాలా కోపం అయితే తెచ్చుకొని వాడి రాజ్యంలోనే వాడు లాక్ అయితే చేసుకొని అన్నమాట. వాడు ఆడే ఉంటాడు, ఇక బయటికి రాడు. సో అందుకని చెప్పేసి వాడు ఎక్కువ ఓవర్ అవుతుందని మేము ఒక ప్రాంక్స్టర్ని అయితే పంపినాం. వాడు ఒక లోకల్ ప్రాంక్స్టర్. ఆ కింగ్ని వాడు ప్రాంకులు చేయమని అయితే పంపినాం అనమాట. సో వాడి పేరే నియోలార్డ్ గుడ్ఫెల్లో. పేరు కరెక్ట్గా చెప్తున్నానా? ఓకే ఓకే. అందుకే ఈ టైటిల్ పేరు మేము పెట్టినాం, ద యాంగ్రీ కింగ్. వాడు ఎక్కువ ఓవర్ అవుతుందని చెప్పేసి పిత్తేలా తీరా మంచిగా ఉంటుంది. ఏందిరా ఇది ఎట్టుంది? అయినా టనల్ నుంచి వచ్చిన కదా సరిపోయింది. మెయిన్ డోర్ నుంచి వస్తే అక్కడే వాళ్ళని తినేసేలా కూడా అంటే కొట్టేసేలాగా ఉండరు. గైస్ నేను ఏదో ఊరుకునే అన్నాను గైస్, మీరు సీరియస్గా అయితే తీసుకొని నన్ను అయితే ప్రాంక్ స్టార్ అయితే అనుకున్నారు. హలో ఎవరైనా ఉన్నారా? ఓకే గెట్ ద కిచెన్ కి. కిచెన్ కి ఈడే ఉంది. నైస్. ఈ కిచెన్ కి తీసుకుని ఇలా ఓపెన్ చేసి ఏడేముంది ఏడేం లేదు. ఓకే ఇక్కడ ఏదో డోర్ ఉన్నట్టుంది. ఈ డోర్ ఓపెన్ అవ్వదు. ఓకే పైన అయితే నిచ్చెన అయితే ఉందన్నమాట. పదం ఓకే పోయేసినాం అనమాట. సో ఏడేముంది ఏడేం లేదు ఇక్కడ. ఓకే దూకాలా? ఓకే నైస్. ఓకే ఇటు సైడ్ అయితే పోవాలి. ఇటు సైడ్ ఏముందిరా? ఏం లేనట్టుంది కదా. ఇక్కడ ఏం లేదు కదా. సరే ఇటు సైడ్ అయితే పోదాము. ఇప్పుడు నిద్రపోతున్నాడు రే. ఓకే ఇక్కడైతే వచ్చేసినాం. ఓ ఇదే నా థ్రోన్ రూము గైస్. ఇక్కడ కూర్చున్న కాడ మనమైతే వాడిని పిత్తేలా చేయాలన్నమాట. ఓకే మన కాడ తాడు ఇంకా కవర్ ఉంది. ఏం చేయాలి దీంతో? అందుకే నేను ఒక కవర్ అయితే చేసినాను. ఆ కవర్ని సోఫా కింద అయితే పెట్టేద్దాం. వాడు వచ్చి కూర్చున్నాక వాడు పిత్తినాడని అందరూ అనుకుంటారు. కింగ్ వస్తున్నాడు, అందరు సైలెంట్గా ఉండండిరా. నేనంటే ఎంత రెస్పెక్ట్ వీళ్ళకి, అందుకే షోల్డర్స్ లాగా తీసుకున్నా. ఓకే గైస్ ఈ లెవెల్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మనము ఓకే ఈ లెవెల్ అయితే పాస్ అయినాం. నైస్. ఓకే ఇదేంటి ఫ్యాబులస్ ఫైట్. ఓకే ఈ ప్రాంక్ ని అయితే చేసేద్దాం. వాడు క్యాటపల్ట్ తీసుకొని అందరినీ పేడ మీద తీసుకుతున్నాడు. రే నువ్వు కూడా వాళ్ళలాగా తీరా, పేడల మీద తీసురు ఆ కింగ్ని. అప్పుడు వాడికి తెలుస్తుంది దిస్ గైస్ ద క్యాటపల్ట్ టు ట్రిక్ ద కింగ్ అండ్ సెండ్ హిమ్ ఫ్లయింగ్. ఓకే వచ్చేసినాం అనమాట. సో ఇదేంటి ఇడేమో ఉన్నట్టుంది ఈ డోర్. ఈ డోర్లో అయితే ఏం లేదు. ఓకే ఇడేమో ఉన్నట్టుంది. ఓ నన్ను కాకరిసిందిరా ఇప్పుడే. నన్ను ఫాస్ట్ బాగా వాడు వచ్చేస్తాడు. సౌండ్ని అయ్యా వాడు వచ్చేస్తాడు. ఫాస్ట్ బారే వాడు వచ్చేస్తున్నాడు. అమ్మయ్య కిందికైతే వేసిన అన్నమాట. అమ్మయ్య వాడైతే పోయేసిండు అనమాట. సో మనమైతే బయటికైతే వచ్చేసినాం. సో మనం ఇప్పుడు ఏం ఎస్కేప్ చేద్దామంటారు? ఏం ఎస్కేప్ కదరా, ఏం ప్రాంక్. నేను వాడిని చూసేసిండే. అయ్యా మళ్ళీ తప్పించుకోవాల్సి వస్తుంది. ఏడేముంది ఏడేదో పోతుంది అక్క. ఆడ పర్పల్ క్లాత్ అయితే ఉంది. నైస్. ఓకే ఆ పర్పల్ క్లాత్ కడిపోయి ఎడవలేరా? ఓకే గైస్ ఈ పర్పల్ క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను అనమాట నేను. ఓకే పర్పల్ క్లాత్ ని కట్ చేసిన. ఏంద్రా సౌండ్? వచ్చేసిండు అచ్చా కాపాడండి. వచ్చేస్తున్నాడు వాడు. ఓకే ఈడ గోల్డెన్ బ్యానర్ కూడా ఉంది. ఇది కూడా కట్ చేసి పెట్టేద్దాం క్యాటపల్ట్ లో. అప్పుడు ఒక చైర్ అయితే తీసుకొని వచ్చి పెడదాం. వాడు ఒకటి అనుకొని దాని మీద కూర్చుంటాడు. ఓకే ఫాస్ట్గా మనకంత టైం లేదు. ఈడ ఫాస్ట్ పోవాలి. ఫాస్ట్గా. ఓకే చెడైతే పోదాం. ఇడేముంది ఇడేం ఉంది కదా. ఇడేం లేకుంటే ఇంకెందుకు రా వచ్చింది నేను ఇడిగా.
తగిలిందా ఎట్టో బతికిపోయినా. ఓకే ఈడే ఉంది కేటపల్లి. కాపాడండి. ఇది పెట్టేద్దాం ఫాస్ట్గా మనము. ఈ క్లాత్ని ఈడ పెట్టేసి వాడు వస్తున్నాడేమో. అయినా వాడు ఏందిరా ఇంత స్లోగా వస్తున్నాడు. ఇంకగా ఏందిరా నీకు టోటాయిస్ నీకన్నా ఫాస్ట్ కదరా రే. చల్ పోయి నుంచి చల్. నేను వాడు వెనకాల వస్తున్నాడే. ఈ డోర్ లేదు కదా. ఓకే ఈ డోర్లో చూద్దాం ఏదైనా చైర్ ఉంటే తీసుకుందాం. ఈడే ఉంది కదరా చైర్. నైస్. ఈ చైర్ని తీసుకొని వెళ్ళిపోతాం. ఓరి నాయన వాడు ఇచ్చేటే వస్తుండరా. ఓకే నేను అటు సైడ్ వల్ల నువ్వు మెల్లి నడుతుండవు టాటాయిస్ లాగా. ఫస్ట్ పోయి ఇది ఈడబెట్టు. ఏ పెట్టరా రే పెట్టరా. అమ్మయ్య ఏంద్రా ఇది వాడంతా నా కంపలా కొత్తండు. చల్ల ఇదేంటి ఏదో చైర్ లాగుంది కూర్చుందాం. ఏముంటుందా కూర్చుంటే. నేను ఇదేంటి ఇదేంటి పేడలో పడిపోయాడని ఎవడేం కాపాడండి. ఓకే గైస్ ఈ వీడియో అయితే పాస్ అయినాం. ఈ వీడియో